3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. కొండలో నీళ్ళన్నీ అయిపోయింది, తెచ్చుకున్న నీళ్ళన్నీ అయిపోయింది. మళ్ళా తెచ్చుకుంటున్నారు, మళ్ళా నీళ్లు తాగుతున్నారు, నీళ్లు తాగి బ్రతుకుతున్నారు. 6 రోజులు తాగి నీళ్లు తాగి తాగి ఒలగరం వచ్చి కక్కుతున్నారు. అయితే తన భార్య బిడ్డలను, తన మరదలు, తన భార్య కూడా వెళ్ళి గదిలోనికి వెళ్ళి డొక్కలో కాళ్ళు పెట్టుకొని, డొక్కలో కాళ్ళు పెట్టుకొని కన్నీటితో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారంట. ఎంతమంది ప్రార్థన చేసి తెలుసునండి? అయ్యో 6 దినాలు గడిచిపోయి ఆకలితో అలపడించిపోతున్నాము నాయన, ఈ ఆకలితో మేము చచ్చిపోతామేమో. అయ్యా 7వ రోజు ఈ పునరుద్ధానం చేసి ఉపవాస దినము, 6 రోజులు ఉపవాసం ఉన్నారు. శనివారం ప్రార్థనలో వారు ఏడుస్తూ ప్రార్థిస్తూ దైవజనుడు ప్రాణం విలవిల్లాడిందంట. కన్న బిడ్డలకు గుప్పెడు మెతుకులు పెట్టలేనే దౌర్భాగ్యుడును అని తన మనసులో ప్రేరేపణ కలుగజేస్తుంటే దేవుడి మాటలు జ్ఞాపకం చేశాడు. దేవుడి నోటి నుంచి వచ్చి ప్రతి మాటను వలన మనం బ్రతుకుతామని. అది వినడానికి బాగానే ఉంటుంది, వినడానికి చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. ఆ ఆకలిలో నువ్వు గడిస్తే, ఆ ఆకలి నువ్వు గనక నువ్వు ఓర్చగలుగుతావా? ఓర్చగలుగుతావా? ఆ గదిలోనికి వెళ్ళి వాళ్ళు వేడుస్తూ ప్రార్థిస్తున్నారంట. ఆదివారం ఆరాధన, తినడానికి ఏం లేవు, అయినా సరే ఆరాధన వారు తెల్లవారి పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం దాకా ఏమీ లేవు. నాకు లేదని ఎవరితో చెప్పకూడదు దైవజనుడు, తినడానికి లేదని చెప్పకూడదు. రహస్యంగా అన్ని ఉన్నట్టు లేనట్టుగానే ఉండి పొట్టలో కాళ్ళు పెట్టుకొని పడుకొని వారు ఏడుస్తూ ప్రార్థించారు. దేవునికి స్తోత్రం. ఈ రోజన్నా అన్నం పెట్టయ్యా, ఈ రోజన్నా కొద్దిగా ఆహారం ఇవ్వయ్యా, దేవునికి స్తోత్రం అని ఏడుస్తున్నారు. ఎంత ధైర్యంగా ఉందండి! వాళ్ళు కాళ్ళు చేతులు లేవా? వాళ్ళు సంపాదించుకు పనిచేసి బ్రతకలేరా? వాళ్ళు చదువుకున్న వారు ఉద్యోగస్తులుగా ఉద్యోగాలు మానివేసి ఎందుకు అట్లాగా ప్రార్థన చేస్తున్నారు? ఎందుకు అట్లా చేయవలసిన అవసరం ఏమిటి? శ్రమలు వచ్చినప్పుడు, ఇరుగులు వచ్చినప్పుడు అలాగ ప్రార్థన చేయడం కారణం ఏంటంటే దేవుని కొరకు ఎదురు చూస్తూ, ఒకవేళ ఈ దేవుణ్ణి దూషించి ఆకలితో మేము చచ్చిపోవడమేలా, నా బిడ్డలు చచ్చిపోవడమేనని దూరంగా విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టు వాళ్ళకి ఆహారం దొరుకుతుంది. కానీ ఆ శ్రమలను ప్రభు దేవుని కొరకు కనిపెడుతూ ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఒక వృద్ధురాలంట. వృద్ధురాలు ఆమె ఎన్నో దినాల నుంచి వేరొక ఊరు పోయి అక్కడి నుంచి రాలేక ఉన్నప్పుడు ఆ వారం ఇవ్వాల్సిన కానుక అంతా తన సంచి, తెలుసుకంటే ముసలుడు సంచి పెట్టుకుంటారు, ఆ సంచులు దాచిపెట్టిందంటే డబ్బులన్నీ దాచిపెట్టి, దాని పింఛను వచ్చింది, పింఛను కూడా దాచిపెట్టిందంట. దశమ భాగం ఎన్నతని 3,750, 3,000 ఆటిని కూడా దశమ భాగం 300 అలా తీసి సంచులు దాచిపెట్టి ఆమె తినక ఉండక నేను ఏం చేసుకుని చెప్పి తీసుకొని ఆమెకి ఇచ్చిన 20 కేజీలు బియ్యం కూడా తీసుకుని వచ్చి మూట కట్టుకుని నెత్తిమి పెట్టుకొని నడుచుకుంటూ వచ్చినారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనకు తీసుకొని వచ్చిన తర్వాత తెల్లవారుతుండగా పొద్దున్నే ఆమె ఆరాధన గంట వారు సిద్ధపడుతూ ఆ తాటాకుల మందిరంలో కూర్చొని కనిపెడుతూ, ప్రభా సమయం అవుతుంది ప్రభా, ఆరాధన నీకు నడిపించమన్నప్పుడు ఆమె వస్తా కూడా వచ్చే వాళ్ళందరూ కూడా కేకలేసుకుని రానమ్మా టైం అయిందని చెప్పేసి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడానికి ప్రారంభించింది. మూట తీసుకెళ్ళి ఆమె ఆడేసిందంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధన అయిపోతుంది ఒంటి గంట. ఆరాధన అయిపోయిన తర్వాత కూడా ఒకరి తర్వాత ఒకరు అలాగా వచ్చి ఒక్కొక్కరు వాళ్ళు గుప్పెళ్ళు ఇప్పించారు. ఎవరు ఇప్పించారు ఆ మాట చూడండి. నిజముగా నీవు దేవుని మీద విశ్వాసం ఉండి వారు ఆకలి తప్పుతూ ఆకాశము నుండి వారు ఆకలితో బాధపడుతూ చేస్తున్న ప్రార్థనను దేవుడు ఆకాశము నుంచి విని ఒక వృద్ధురాలు ప్రేరేపించినట్లుగా ఆ వృద్ధురాలు మోసుకుని వెళ్ళి ఆ 20 కేజీ బియ్యం మొత్తం ముసలామా ఆమె నెత్తిలో పెట్టుకొచ్చి 20 కేజీలు బియ్యం ఆ పింఛన్లో ఉన్న డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి, ఇదిగోయ్యా నేను ఇవ్వాల్సిన కానుక, ఇదిగో నా పింఛన్లో దశమ భాగం అని చెప్పేసి దేవుని యొక్క సేవకుడు ఇచ్చి. దేవునికి స్తోత్రం. నీకు అన్ని ఉన్నా నువ్వు శోధనలు అనిపిస్తున్నావు. దేనికి కారణం తెలిసిన అంటే నువ్వు దేవునికి ఇయ్యవు. పిల్లికి పిచ్చి పెట్టరు. దేవునికి ఇవ్వాల్సిన ఎవరు? దశమ భాగం ఎవరు? స్వేచ్ఛార్పణలు, ప్రతిష్టార్పణలు,
ఆదివారపు అర్పణలు, కృతజ్ఞత అర్పణలు దేవునికి ఇవ్వరు. మీ వ్యక్తి మీరు బతకడానికి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు దీవించబడాలంటే, నీ కష్టార్జితం దీవించబడాలంటే, నీళ్ళు ఆశీర్వాదకరంగా మారాలంటే, శాపాన్ని అనుభవించకుండా మనం దేవుని యొక్క ఆశీర్వాదం నెమ్మది కలిగి దేవుని సమాధానం మనం బ్రతకాలంటే దేవునికి దశమ భాగాన్ని చెల్లించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని శోధించే వారిగా ఉంటున్నారు. అలాగనే చూడండి, ఆయన ఏమంటాడు? రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు. దేవునికి అది ఒకసారి మనం ట్రై వేసుకుందాం. 40 రాత్రులు 40 పగళ్ళు మోసే ఆ సీనాయి పర్వతం మీద చేశాడంట. సాష్టాంగపడి దేవునికి ప్రార్థన చేశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పిలిచాడు కాబట్టి చేశాడు. నన్ను ఎప్పుడు పిలిచాడు? దేవునికి ఇస్తుంది. ఎన్నిసార్లు నిన్ను హెచ్చరించుకుంటాడు, ఎన్నిసార్లు నిన్ను గద్దించి ఉంటాడు, ఎన్నిసార్లు వాక్యము ద్వారానో, దేవుని సేవకుల యొక్క వాక్ ప్రకటన ద్వారానో, లేదా లేఖనాల ద్వారానో, కళల ద్వారానో, హెచ్చరింపు ద్వారానో, ఒక మనిషి మాట ద్వారానో హెచ్చరించిన నీవు దాన్ని పట్టించుకోవు. తిరస్కరించు మనసు మనలో ఉంటే పట్టించుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వారు అంటున్నారు కదా, చదువు మాట. నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించరు. దేవునికి స్తోత్రం. మోషేకి తెలుసా అండి? మోషే కూడా తెలియదు. పైనుంచి మన్నాను కురిపించి వారి ఆకలి ఎలాగా తీరుస్తాడో మోషేకు కూడా తెలియదు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా తెలియదు. హల్లెలూయా. ఇంకొక మాట చదవండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములోనికి ప్రవేశపెట్టండి. చెడదా ఈ దేశము, ఈ లోకము ఉండదు. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములోనికి ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి. ఎక్కడండి? లోయలలో నుండి, కొండలలో నుండి పోరు ఊట. వాన పడితేనే నీళ్ళు రాట్లా అంటే 4 రోజులకోసారి నీళ్లు, లేదా వారానికి ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. కొండలలోను లోయలలోను పుట్టి ఊట, కొండలో ఉట్టిత్తురానంట ఊట. అక్కడి నుంచి పారుతుందంట. ఆ మాట ముందు చూస్తే అర్థమవుతుంది. చదవనా? అగాధ జలములలో గల దేశములు, అది గోధుమలను, యవలను, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లను, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలివ నూనెయు, ఏంటంటే ఒలివ నూనెయు తేనెయు గల దేశము, కరువు అనుకోనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు. అందుకని దైవజనుడు పాట రాశాడు, లోపము లేని దేశము. ఏం చేశాడు? లోపము లేని దేశం అంట. ఆ లోపము లేని దేశం నీకు ఎటువంటి కరువు రాదట. ఒలివ నూనెయు, చూడండి, ద్రాక్ష పండులను, దానిమ్మ. చూడండి, పిల్లలు పాడతారు సండే స్కూల్. అక్క బత్తాయి పండు, నారింజ పండు, పనస పండు, బొప్పాయి పండు, ఇవన్నీ ఎవరు చేశారు? అక్క ఎవరు చేశారు? నువ్వు తినడానికి కోసం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనిషి తినకపోతే చస్తాడు. తెలుసున్నాడండి. ఒక దినాన ఆసుపత్రికి వెళ్ళాం. ఆసుపత్రికి వెళ్ళండి, చెక్ చేయడానికి వచ్చినప్పుడు ఈ కంపెనీలో పనిచేసినప్పుడు ఈఎస్ఐ దాని ద్వారా మనుషులందరూ చెక్ చేస్తారు. ఇతను బాగానే ఉన్నాడా, ఆరోగ్యంగా ఉన్నాడా, లేకపోతే జబ్బులు ఏమన్నా వచ్చినా పరీక్షించినప్పుడు నీ శరీరంలో అన్నం నీళ్లు తప్పితే ఏమీ లేవయ్యా, నీకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటారు. దేవునికి స్తోత్రం. అందుకనే ఫ్రూట్స్ తినాలంటారు. అవ్వాదం ఏం తినాలంట? ఈ వనములో నుండి చెట్ల ఫలములన్నీ తినవచ్చు, కానీ తినకూడని ఒక ఫలం ఉంది. ఆ ఫలము మీరు తినకూడదు. ఆ పండు తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చదవు. అలాగనే దేవుడు ఏది తినమన్నాడు దాన్ని తింటే మనకు ఆరోగ్యం, వద్దన్న దాన్ని తింటే మనకి హాని. దేవుడు ఏదేది చేయమన్నాడు దాన్ని చేస్తే మనకు ఆయుష్, ఆరోగ్యం. లేకపోతే వద్దంటే అది హాని. అయితే కింద చూడండి, మనకంటే సమృద్ధి కలిగినప్పుడు నీవు
తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమందు ఆయన ఏం చేయాలంట? నీకు ఇచ్చిన మంచి దేశమందు నువ్వేం చేయాలంట? స్తుతించాలా. నువ్వు తృప్తిగా తిని ఏం చేయాలంట? దేవా నీకు స్తోత్రం, నాకు ఆస్త్రం అని చెప్పేసి పళ్ళలో చేతికి మంచు కింద పెట్టి పడుకొని శుభ్రంగా నిద్ర తీస్తే గొరకేస్తే నీకు ఉపయోగం లేనే లేదు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. మన అన్నం ముద్ద ఏంటి 10 మందిని ఎగరాడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తినే ముద్ద కూడా దేవుడు నీకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. ఒక ఆమె ఉంటుంది, మా ఆయన అంత కష్టపడితే వచ్చిందనుకున్నా, ఇదంతా ఎవరు కష్టపడితే? దేవుడు నీకు ఇస్తేనే వచ్చింది. అది నీ స్థితి చూసి, నీ పరిస్థితిని చూసి నీకు ఇస్తేనే వచ్చింది. అది దేవుడికి ఇష్టం. కింద వాళ్ళు అనుకుంటారంటే కింద చదవండి, వాళ్ళు అనుకునే మాటలు మొత్తం బయటకు వస్తాయి. చదవండి. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన స్తుతించవలెను. స్తుతించిన తర్వాత ఏం చేయాలంట? నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇళ్ళు కట్టుకొని వాటిలో నివసింపక నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండిని బంగారమును విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి ఏమంటే నీ మనస్సు మదించి. మది అంటే ఇద్దరు ఏమంటారు? ఇడికేం పట్టిందిరా? మదం పట్టింది ఇడికంటారు అన్నాడు ఆయన. నీవు తిని కడుపార తిని తృప్తి పొంది మంచి నివాసములు కట్టుకొని సౌఖ్యముగా ఉండి శుభ్రంగా ఉండి అన్ని నాకు అనుకూలపడి నేను చేసుకున్నాను, నేను కట్టుకున్నాను, నేను పెట్టుకున్నాను, నేను సంపాదించుకున్నాను అంటే అప్పుడు దేవుడు ఏమంటాడు చూడండి. నీ మనస్సు మదించి దాసుల గృహములైన ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా మరిచిపోతామట. దేవునికి స్తోత్రం. చర్చికి వెళ్ళామంటే ఏళ్ళలా, దేవాలయానికి వెళ్ళామంటే ఏళ్ళలే, ఏరా ఎన్నడా ఎందుకు వెళ్ళలేదంటే పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి వెళ్ళరు, దేవుని సన్నిధికి వెళ్ళరు, దేవాలయానికి వెళ్ళరు, కానీ ఊరు నిండా జనం ఉంటారు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? సౌఖ్యముగా మంచి గృహాన్ని కట్టుకొని దానిలో ఉంటారు. నేను అంటలేదండి బాబు, మీరు అట్టుంటే నాకెందుకు? దేవునికి స్తోత్రం. మీరు ఎలా ఉంటే నాకెందుకు? ఇల్లు కట్టుకుంటే నాకెందుకు? ఏసు కట్టుకుంటే నాకెందుకు? కానీ దేవుడు అంటాడు, మీరు ఐగుప్తులో నుంచి దేవుడు చెరలో నుంచి మిమ్మల్ని విడిపించిన తర్వాత మీరు మంచి నివాసాలు కట్టుకొని నేను ఇచ్చిన మంచి ఆశీర్వాదాలు పొందుకొని మంచి పాలు తేనెలు ప్రవహించి కణాలలో మీరు ప్రవేశించిన తర్వాత మీరు దేవుడిని దేవుడికి వారిని మదించిన తర్వాత దేవుడినే మర్చిపోతారంట. ఏం చేస్తారంట? దేవుడినే మర్చిపోతారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడినే మర్చిపోతారండి. కింద చదవండి. పాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుంచి నీకు నీళ్లు తెప్పించెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ అన్నాడు కదా, పాములను చేళ్లను ఉండే స్థలాల్లో వాడు నడిచేలేదంట. పాములు ప్రవేశించే స్థలాలలో వారు ప్రయాణించి వెళ్ళారండి, కానీ వారు పాములు ఏమీ చేయలేదు. ఒక తేలు కూడా వారిని కొట్టలేదు. ఎప్పుడు ఆ తేలు కుట్టింది? ఎప్పుడు ఆ పాము గడిచింది? చదవండి. తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యములో నిన్ను పోషించి తిని. అయితే